హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు నేను చేసి పెట్టే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో పాన్ కేక్. ఏంటి గోధుమ పిండితో పాన్ కేక్ అనుకుంటున్నారా? జనరల్గా పాన్ కేక్స్ మైదాతో చేసేది చూసుంటారు మీరు, కానీ మైదా హెల్త్కి మంచిది కాదని మనందరికీ తెలిసిందే. అందుకని వెరైటీగా గోధుమ పిండితో పాన్ కేక్ చేస్తున్నాను. ఇదేం కొత్త రెసిపీ కాదండి, ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ చెప్పాలంటే. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్. ఇది చాలా హెల్దీ ప్లస్ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ చెప్పాలంటే. పిల్లల మోస్ట్ ఫేవరెట్ రెసిపీ. సో ఇప్పటివరకు మీరు ఎవరు ట్రై చేయకపోతే నేను రికమెండ్ చేస్తానండి ట్రై చేయమని. ప్లీజ్ ట్రై ఇట్ అవుట్ అండ్ దెన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎలా చేయగలిగారో ప్లస్ పిల్లలు ఇష్టపడ్డారో లేదో. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి మీకు చెప్పేస్తున్నాను. దీనికి కేవలం 3 పదార్థాలు కావాలండి. ఇంట్లో మనకు దొరికే పదార్థాలేను, మనం ఏమి బయట నుంచి తెచ్చేవేమి ఉండదు. సో దీంట్లో మనకు కావాల్సింది వచ్చేసి మెయిన్ గోధుమ పిండితో ప్యాన్ కేక్ కాబట్టి ఖచ్చితంగా గోధుమ పిండి కావాలండి. నేనైతే 1/2 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. అండ్ దెన్ షుగర్ కావాలండి, ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి. సో ఒక 1/4 కప్ షుగర్ తీసుకుంటున్నాను. అండ్ దెన్ దీన్ని మనం చేసుకోవడానికి గీ కంపల్సరీ కావాలి, బికాజ్ ఆయిల్తో అంత టేస్ట్గా డెలిషియస్గా ఉండదు కాబట్టి. గీ మన హెల్త్కి మంచిదే కాబట్టి పిల్లలకి కంపల్సరీ యూజ్ చేయాలి కాబట్టి. సో గీ అయితే నేను రికమెండ్ చేస్తాను. సో ఈ 3 మీరు రెడీ చేసుకుంటే మనం గోధుమ పిండి పాన్ కేక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ షుగర్ వద్దు, మేము ఇష్టపడము అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం ఎట్ ఆల్, జాగరీ కూడా యూస్ చేసుకోవచ్చు, దానివల్ల ఏం ప్రమాదం లేదు. ఇంకా జాగరీ అయితే ఇంకా ఇంకా హెల్త్కి మంచిది. సో జాగరీ కూడా వాడుకోవచ్చు షుగర్ ప్లేస్లో. బట్ రైట్ నౌ నేను మీకు షుగర్ పెట్టి చూపిస్తున్నాను. జాగరీ చేసి ట్రై చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో జాగరీ ఫ్లేవరు. ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో మీకు నేను జాగరీ కూడా చేసి చూపిస్తాను పాన్ కేక్లో. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే అండి, ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను, అంటే పాన్ కేక్కి బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి కదండి. సో ఏదైతే 1/2 కప్ ఆటా పౌడర్ అనుకున్నానో ఆటా పౌడర్ దీంట్లో వేసుకుంటున్నాను. ఇందులోనే మనం తీసి పెట్టుకున్న షుగర్ 1/4 కప్ షుగర్ ఉంది కదా, సో అది కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇది కలుపుకోవడానికి ఒక 1/2 కప్ వాటర్. ఇది దోశ బ్యాటర్ లాగానే మిక్స్ చేసుకోవాలండి. ఓకే, కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని కలిపి పెట్టుకోవాలి. సో ఇది ఇంకా కొంచెం వాటర్ కావాలండి, నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను దీంట్లో. ఆల్ రైట్, ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేద్దాం. దీంట్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం. మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు, మీకు కావాలనిపిస్తే ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ బ్యాటర్ ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని వేడి చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేస్తున్నాను. దీంట్లో ఒక 1 స్పూన్, ఒక పాన్ కేక్కి 1 స్పూన్ గీ సరిపోతుందండి. సో 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను. దాన్ని పాన్ అంతా స్ప్రెడ్ చేయండి. సో పాన్ వేడెక్కే వరకు
అలా మరగనివ్వండి. పాన్ వేడెక్కేసిందండి. సో దీంట్లో కొంచెం మందంగానే వేసుకోండి పిండిని. దీన్ని సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, హైలో పెట్టొద్దు, మాడిపోతుంది లేదంటే. సో దీంట్లో ఈ పిండి అంతా డ్రై అయిపోయే వరకు మనం దాన్ని అలా వదిలేస్తే తర్వాత మనం నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో వెయిట్ చేద్దాం, ఒక 2 minutes వెయిట్ చేస్తే మనం నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవచ్చు. 1 side కుక్ అయిపోయిందండి, అందుకని నేను నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా కుక్ అవ్వాలి. ఇంకొక 2-3 minutes వెయిట్ చేస్తే మనకు పాన్ కేక్ రెడీ అయిపోతుంది. సో 2-3 minutes వెయిట్ చేద్దాం. నెక్స్ట్ సైడ్ కూడా కుక్ అయిపోయిందండి. సో ఈ పాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు తీసి మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత యమ్మీగా వచ్చిందో. ఇప్పుడు ఈ పాన్ కేక్ని మనం చాక్లెట్ సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా అలాగే ప్లెయిన్గా అయినా తినేసేయచ్చు. సో పిల్లలు అయితే చాక్లెట్ సాస్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మీకు నేను చాక్లెట్ సాస్తో డెకరేట్ చేసి చూపిస్తాను. నేనైతే హెర్షీస్ సిరప్ తీసుకున్నానండి, హెర్షీస్ చాక్లెట్ సిరప్. ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్లేవర్ని. సో ఇప్పుడు ఈ చాక్లెట్ సాస్ని, ఈ చాక్లెట్ ఫ్లేవర్ని దీని మీద జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుందాం. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా పిల్లలు అయితే అసలు వదిలిపెట్టకుండా తినేస్తారు. సో ఈ రెసిపీ హెల్త్కి మంచిది, ప్లస్ సింపుల్గా కూడా అయిపోతుంది, ఏ హార్డ్ వర్క్ లేకుండా. ఖచ్చితంగా మీరు ఇది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతేనండి, ఈ రోజుకి ఈ ఆటా ప్యాన్ కేక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ. నెక్స్ట్ టైం వీడియోలో ఇంకొక వేరే రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫ్రమ్ అనూస్ కిచెన్. బై బాయ్.